హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రుద్రాని అంతు తేల్చడానికి కావ్య సంపాదించిన సాక్ష్యం, అసలు కావ్య చేతికి ఎటువంటి సాక్ష్యం దొరికింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. ఆస్తి విడగొడుతున్నారు అనే భావన రాజుని కలిచివేస్తుంది. ఈ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా ఉంచాలని తాతయ్య నా చేతిలో చెయ్యేసి మరీ అడిగారు. తాతయ్యకి నేను మాట కూడా ఇచ్చాను, కానీ ఇంటి పరిస్థితులు చేజారిపోయాయి. రుద్రాని అత్త ధాన్యలక్ష్మి పిన్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదని రాజు ఆలోచనలో పడతారు. తర్వాత కావ్య ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ గారు, మీరైనా ఈ ఇంటి పంపకాలని, ఆస్తి పంపకాలని ఆపండి అని అడుగుతూ ఉంటుంది. ఇందిరాదేవిని కావ్య అయితే, లేదు కావ్య, సుభాష్ తీసుకున్నదే సరైన నిర్ణయం. ఇంట్లో ప్రతిరోజు ఒక రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. ఈ ఆస్తి పంపకాల విషయంలో ధాన్యలక్ష్మి ఎంత దూరమైనా వెళ్ళేటట్టే ఉంది. ఇక మీద ఈ బాధలు నేను భరించలేకపోతున్నాను. కానీ నా కుటుంబం ఇప్పటి వరకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. కానీ నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు. ఉమ్మడి కుటుంబంగా ఒకరింటి ఒకరు ప్రాణంగా వెళ్ళిపోతున్న నా కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో కానీ ఇలాగా విడిపోతున్నారు అని ఇందిరాదేవి బాధపడుతూ ఉంటుంది. నిజంగా మా బావ అదృష్టవంతుడు. తనకి ఏమీ తెలీదు. కోమాలో ఉండి జరిగే అంతా కూడా తెలియకుండా హాయిగా మా బావ అలా కోమాలో ఉండిపోయాడు. నాకే ఆ పరిస్థితి వస్తే బాగుండేది అని ఇందిరాదేవి బాధపడుతూ ఉంటుంది. అమ్మమ్మ గారు, అంత మాట అనకండి. ఇప్పటికీ తాతయ్య గారి పరిస్థితి చూసి చూడలేకపోతున్నాము, బాధ కలుగుతుంది. మీరు అలా మాట్లాడతారేంటి అని కావ్య కూడా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది అపర్ణ. అప్పుడే ఇక, ఏంటక్క, రేపు జరగబోయేది ఆపమని అడగడానికి వచ్చావా అని అంటూ ఉంటే, లేదు ధాన్యలక్ష్మి, కానీ ఒకే ఒక్క మాట చెప్తాను. వేరే వేరే ఇంటి నుంచి ఒకే ఇంటికి కోడళ్ళుగా వచ్చాము. తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు కాకపోయినా ఒకప్పుడు సొంత అక్క చెల్లెళ్ళలాగే ఉండేవాళ్ళము. అక్కని ఏ విధంగా గౌరవించాలో అలాగే గౌరవించేదానివి, మర్యాదగా మాట్లాడేదానివి. ఇప్పుడు ఆస్తి పంపకాలకి కూడా నువ్వే కారణమవుతున్నావంటే బాధగా ఉంది. కానీ నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను, విను ధాన్యలక్ష్మి. నువ్వు రుద్రాని మాట విని ఆస్తిని పంపకాలు చేయమంటున్నావు, కానీ ఈ ఇంటితో శాశ్వతంగా బంధం తెంపుకుంటున్నావని గుర్తుపెట్టుకో. ఎప్పటికీ కూడా నువ్వు నాకు తోడబుట్టిన చెల్లి లాంటి దానివే. ఎప్పుడైనా సరే నన్ను చూడాలనిపిస్తే నువ్వు అక్క అని పిలిచి నా దగ్గరికి వచ్చావంటే నేను అక్కన చేర్చుకుంటాను అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక ధాన్యలక్ష్మి అపర్ణ మాటలకి ఇక ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది. తర్వాత అపర్ణ ధాన్యలక్ష్మి గదిలో నుంచి బయటికి రావడం చూసిన రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ధాన్యలక్ష్మి అని గట్టిగా పిలుస్తుంది. ధాన్యలక్ష్మి పలకదు, ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అపర్ణ వదిన వచ్చి ఈ ధాన్యలక్ష్మికి ఏం బ్రెయిన్ వేస్ట్ చేసిందో కానీ మళ్ళీ ఇలా ఉండిపోయిందేంటి, ఏ ధాన్యలక్ష్మి అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడే ధాన్యలక్ష్మి ఉలిక్కిపడి, ఏంటి రుద్రాని, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏంటి ఇలా వచ్చేదేంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. రుద్రాణి అక్క ఏదో చెప్పడానికి వచ్చింది అని అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి, చూడు ధాన్యలక్ష్మి, అందరూ నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికే చూస్తున్నారు, కానీ నువ్వు ఏమాత్రం కూడా అస్సలు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు అని అంటూ ఉంటుంది. రుద్రాణి, రేపు నువ్వు నేను ఇద్దరం కూడా ఆస్తి పంపకాలు జరిగే వరకు గొడవ పెడుతూనే ఉన్నాము. అలాగే ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండానే చేద్దాము. అప్పుడే మన కొడుకులకి అంతా కూడా మంచి జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి. తర్వాత ఇక రుద్రాణి మాటలు మళ్ళీ వినేస్తుంది ధాన్యలక్ష్మి. తర్వాత కావ్య అయితే రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో అంటూ ఉంటుంది, ఏంటి మీరు అలా మౌనంగా ఉన్నారు, ఏదో ఒకటి చెయ్యండి అని అంటూ ఉంటే, ఏం చెయ్యం, జరిగిన వాటన్నిటికీ కారణం నువ్వంతా చేసి ఇప్పుడు ఏదో ఒకటి చేయమని నన్ను అడుగుతావేంటి అని రాజు అంటూ ఉంటాడు.
అసలు నన్ను అంటారేంటి, నేనే తప్పు చేశానని అని అనగానే నువ్వే తప్పు చెయ్యలేదో, కానీ ఇంటిని విడదీస్తున్నావు, నీ వల్లే విడిపోతున్నాము. ఆ రోజే నువ్వు కళ్యాణ్ని ఆపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటే అప్పుడే కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర ఒక చప్పుడు వస్తూ ఉంటుంది. బయట చప్పుడు వస్తూ ఉంటే ఏంటి చప్పుడు వస్తుందని సీసీ ఫుటేజ్ని చూస్తాడు. రాజ్ అయితే గేటు దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని అప్పుడే అక్కడ ఏమీ కూడా కనిపించదు. తర్వాత ల్యాప్టాప్ అలా వదిలేసి రాజ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. అలా రాజు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కావ్య ల్యాప్టాప్ దగ్గరే కూర్చొని అలా సీసీ ఫుటేజ్ని సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తూ ఉంటుంది. ఒకేసారి సీసీ ఫుటేజ్ వీడియో అయితే ఏది ఓపెన్ అవుతుందంటే ఆ రోజు అపర్ణ ప్రాణాపాయ స్థితికి వెళ్ళిన రోజు నాడు, ఆ రోజు నాడుది అప్పుడు దొరుకుతుంది కావ్యకి. కావ్యకి ఆ రోజు వీడియో దొరుకుతుంది. ఆ రోజు రుద్రాని అపర్ణ గదిలోకి ట్యాబ్లెట్స్ తీసుకువెళ్ళడం అంతా కూడా ఉంటుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య అయితే. కావ్య ఒక్కసారే షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, అంటే ఆ రోజు అత్తయ్య గారిని కూడా చంపాలని ఈ దుర్మార్గులు ప్రయత్నించారన్నమాట. కానీ ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలని ఆపడానికి ఇదే నాకు సరైన ఆయుధం. ఆ రుద్రానికి చుక్కలు చూపిస్తాను అని అంటూ కావ్య అయితే రుద్రాణి దగ్గరికి వెళ్తుంది. ఏంటి రుద్రాణి గారు, చాలా సంతోషంగా ఉన్నారు, రేపు ఆస్తి పంపకాలు జరిగి మీ కొడుక్కి ఆస్తి వస్తుందని చాలా సంబరపడిపోతున్నట్టున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అలా అడగంగానే తను చెప్తూ ఉంటుంది రుద్రాణి, అంతే కదా, నేను ఎన్నో రోజుల నుంచి కంటున్న కళ నిజమవుతుంది. నువ్వు కాదు కదా, నీ తల్లో జేజమ్మ కూడా ఆపలేరు అని అంటూ ఉంటే, అవును మరి నేను కాదు కదా, నా తల్లో జేజమ్మ కూడా ఆపలేదు. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి రుద్రాణి గారు, రేపు ఆస్తి పంపకాల కన్నా ముందు మిమ్మల్ని ఆయన జైలుకి పంపిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు అని అంటూ కావ్య అయితే రుద్రాణికి షాక్ ఇస్తుంది. నేను జైలుకి వెళ్ళడం ఏంటి, రాజు నన్ను అరెస్ట్ చేయించడం ఏంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది. రుద్రాణి, నాకు కాదు పిచ్చి, ఈ వీడియో చూస్తే మీకు పడుతుంది పిచ్చి అని వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోని చూసి వణికిపోతుంది రుద్రాణి అయితే. అప్పుడే రుద్రాణి ఏంటిదంతా అని అనగానే, మీరు అత్తయ్య గారిని చంపాలనుకున్న దృశ్యం ఇది, ఇప్పుడు ఈ వీడియోని మా ఆయనకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అడుగుతూ ఉంటుంది కావ్య. అప్పుడే రుద్రాణి షాక్ అయిపోతూ, మర్యాదగా వీడియో నాకు ఇవ్వు, డిలీట్ చేయి అని అంటూ ఉంటే, అబ్బా అంత తేలిగ్గా డిలీట్ చేస్తాననుకుంటున్నారా, చూడండి నేను చెప్పినట్టు చేస్తే ఈ వీడియోని నేను డిలీట్ చేస్తాను, ఆయనకి చూపించను, పొరపాటున కూడా నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఈ వీడియో ఆయన దగ్గరికి అలాగే పోలీసులకు కూడా వెళ్ళిపోతుంది అని కావ్య అయితే చుక్కలు చూపిస్తుంది రుద్రానికి. ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటే, మీరు ఏ మాటలతో అయితే ధాన్యలక్ష్మి అత్తయ్యని ఆస్తి ముక్కలు చేయమని రెచ్చగొట్టారో, రేపు ఆస్తి ముక్కలు చేసే సమయానికి ధాన్యలక్ష్మి అత్తయ్య గారిని మీరే మార్చాలి, ఆస్తి ముక్కలు కాకుండా మీరే చూడాలి. ఆస్తి ముక్కలయ్యి నువ్వు జైలుకి వెళ్తావో లేకపోతే ఉమ్మడి కుటుంబంలోనే ఉంటూ కొంచెం సంతోషంగా ఉంటావో నీ ఇష్టం అని రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది కావ్య అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.